ప్రజా సమస్యల పరిష్కారంలో ఇందిరమ్మ ప్రభుత్వం సంకల్పంతో ముందుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి, ప్రజావాణి ఇన్ఛార్జ్ దివ్యదేవరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సమస్యల పరిష్కారంలో తమ అనుభవాలు పంచుకున్నారు. 2 ఏళ్ల ప్రగతి నివేదికను విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులకు సన్మానం చేశారు. ఇప్పటి వరకు 74% ఫిర్యాదులు పరిష్కరించామన్న భట్టి ప్రజావానికి ఎవరూ రావడం లేదని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆక్షేపించారు. ఒకరోజు కూడా ఈ ప్రజాభవన్ కార్యాలయాలు కానీ గేట్లు కానీ తెరవకుండా ప్రజల కోసం గేట్లన్నీ బంద్ చేసి పెట్టుకున్న ఆనాటి పాలకులు ఈరోజు మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు అనిపిస్తూ ఉంది, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎవరు ఏమన్నా ఎవరు ప్రజలకు సమస్యల పరిష్కారం కాకుండా ఉండాలని తలస్తూ ఈ ప్రజావాణిని పైన దుష్ప్రచారం చేయటం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని మేము అనుకున్నట్టుగా అదే సంకల్పంతో రాబోయే రోజుల్లో కూడా నిర్వహిస్తాం. ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఈ ప్రజాప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.